సీఏగా 10 నుంచి 12 ఏళ్ళు చేశారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ అయ్యారు. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో తనకున్న ఇంట్రెస్ట్ని తను గమనించి రెపా అనేది ఒకటి స్టార్ట్ చేశారు. వర్చువల్ సిఎఫ్ఓ వాసవి గ్రూప్కి వర్క్ చేస్తున్నారు. సో ఏంటి ఇన్ని డెసిగ్నేషన్స్ అనాలా, ఇన్ని టైటిల్స్ అనాలా, ఎందుకు ఇన్ని? లైక్ CA is one of the toughest course definitely. సింగిల్ అటెంప్ట్ లో పాస్ అయ్యారా? ఎందుకు మళ్ళీ ట్రాక్ మార్చారు? మీ అమ్మాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా, అబ్బాయి ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడా, ఇల్లు ఉందా, అకౌంట్స్, నంబర్స్, తర్వాత మనీ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు చేసిన జాబ్ అంతా అదే. సో హౌ ఆర్ యూ హ్యాండిలింగ్ ద ప్రెషర్స్? అన్న మట్టుకు చూడండి, ఎనీ సక్సెస్ఫుల్ అవుట్ ఆఫ్ ఈవెన్ మనకి ఇక్కడ చూస్తే కూడా బిలియనీర్స్ కానీ మిలియనీర్స్ కానీ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు 90% ఉంటే సెకండ్ జనరేషన్ వాళ్ళు 10% ఉన్నారు. సో ఇట్స్ ఒక మిత్ మనకి. వెన్ యూఆర్ యూత్, అరే మాకు మా తాతల వాళ్ళు సంపాదించలేదు, మాకేం గైడెన్స్ లేదు. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ తను సీఏగా 10 నుంచి 12 ఏళ్ళు చేశారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్ అయ్యారు. హాలిస్టిక్ కార్పొరేట్ అడ్వైజర్ అనే ఒక కంపెనీని స్థాపించారు. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో తనకున్న ఇంట్రెస్ట్ని తను గమనించి రెపా అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దాంతోపాటు ప్రస్తుతం వర్చువల్ సిఎఫ్ఓ వాసవి గ్రూప్కి వర్క్ చేస్తున్నారనమాట. సో ఏంటి ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఆయన చేసిన వర్క్స్ ఏంటి? అండ్ కొన్నిసార్లు 650 crores ప్రాజెక్ట్ని అండ్ 1500 crores ప్రాజెక్ట్ని డీల్ చేయడం కూడా జరిగింది. నిజంగానే అన్ని ఫైనాన్షియల్ వర్క్స్ చేస్తున్నప్పుడు ప్రెషర్స్ ఎలా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేశారు, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, ఇలా బోల్డ్ అనే విషయాలు ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఈజ్ నన్ అదర్ దాన్ సిఏ రాజేష్ డొంకేశ్వర్ గారు. హాయ్ రాజేష్ గారు, ఎలా ఉన్నారు? గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ షో. ఓకే, వెల్కమ్. సో జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఎలా అడగాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే సిఏ టఫెస్ట్ కోర్స్, టఫెస్ట్ వర్క్, దాని తర్వాత ఫినాన్షియల్ అడ్వైజర్గా చేస్తున్నారు. ఇప్పుడు హాలిస్టిక్ కార్పొరేట్ అప్రోచ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దెన్ రియల్ ఎస్టేట్లో ఫినాన్షియల్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నారు. రెపా అని కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఏంటి ఇన్ని డెసిగ్నేషన్స్ అనాలా, ఇన్ని టైటిల్స్ అనాలా, ఎందుకు ఇన్ని? లైక్ వాట్ మేడ్ యూ టు డూ ఆల్ దీస్ థింగ్స్? మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? జర్నీ యాజ్ యూ రైట్లీ సెడ్, ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ మై జర్నీ ఫ్రమ్ ఐఎమ్ నేటివ్ ఆఫ్ నిర్మల్ అండి, మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్, ఇప్పుడు నిర్మల్ డిస్ట్రిక్ట్. సో ఐ మూవ్డ్ గ్రాడ్యుయేషన్ కోసం మేము హైదరాబాద్ వచ్చాము. అప్పుడు భద్రికా కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్. దెన్ ఆనందం అండ్ కంపెనీలో నేను చార్టెడ్ అకౌంటెంట్గా అయ్యాను. సో ఫస్ట్ నుంచి బేసికల్గా మాది బిజినెస్ ఫ్యామిలీ. సో వైశాస్ మేము, సో డిఎన్ఏలో ఖచ్చితంగా బిజినెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ సిఏ సైడ్ అన్నట్టు, ఫైనాన్స్ సైడ్. సో చాలా మంది అప్పుడు మీకు తెలుసు, మీరు అన్నట్టు సిఏ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్స్ డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్, ట్యూటోరియల్స్, ఇన్ఫర్మేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ గైడెన్స్ చాలా ఉంటుంది. సింగిల్ అటెంప్ట్ లో పాస్ అయ్యారా? అదొక డెఫినెట్లీ గ్రేట్ క్వశ్చన్. డెఫినెట్లీ విల్ నాట్ అండి, ఐ టుక్ 4-5 attempts and that was the toughest time for me in the, maybe especially during the education, that one of the toughest time. సో అంత టఫెస్ట్ కోర్స్ని అంటే ఆ ఏజ్లో ఇట్ వాస్ లైక్ టీనేజ్, ఇంటర్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్. ఇంత టఫెస్ట్ కోర్స్ అవసరమా? బికాజ్ ఆ ఏజ్లో ఎలా ఉంటుందంటే ఏదో బీటెక్ చేసామా, లేకపోతే డాక్టర్స్ ఫ్యామిలీ ఉంటే డాక్టర్స్ చేసామా, ఇలా ఉంటుంది. సిఏ తీసుకోవాలి అంటే అన్నట్టు మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ఉంటేనే తీసుకోవాలి. సో యువర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ దట్ కాబట్టి తీసుకున్నారా? బ్యాక్గ్రౌండ్ అంటే ఒకటి, బిజినెస్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు మీకు మనకి ఇన్ని ఆప్షన్స్ కూడా లేవు. సో ఐదర్ మన కామర్స్, లేదంటే మనకి సైన్స్, లేదంటే డాక్టర్, ఇంజనీర్. సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే. సో ఆటోమేటిక్గా మనకున్న ఆప్షన్ ఇది. అండ్ సిఏ ఆ టైంలో ఇప్పటికి కూడా ఇది లోయెస్ట్ కాస్ట్లో అయిపోతుంది మనకి. సిఏ టోటల్గా ఐ స్పెండ్ అరౌండ్ 50,000 to 1 lakh టోటల్ సిఏ. అంతే. దర్ ఇస్ నో మచ్ ఫీజ్ ఫర్ ద సిఏ. ఈవెన్ గ్రాడ్యుయేషన్ ఎట్ ద టైమ్ భద్రకా వాస్ 1,000 rupees per year. సో మొత్తం డిగ్రీ నా 3,000లో అయిపోయింది. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద what you call low cost, also motivated, and definitely finance. So that is one of the major reason we picked, and so luckily by God grace we come out of that. సో అందులో 50% పాస్ అవరు రాసుకుంటూ ఉంటారు. పాస్ అయిన వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేయాలా లేకపోతే జాబ్ చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. అప్పుడు మీరు ఎందుకు అలా చూస్ చేసుకున్నారు అండ్ ఎందుకు మళ్ళీ ట్రాక్ మార్చారు? మీరు అన్నట్టు 50% కాదండి, ఆల్మోస్ట్ అప్పుడు పాస్ పర్సంటేజ్ వాజ్ 5%. సో 5 to 8%.
అప్పుడు చాలా ఇండస్ట్రీ మనది రివల్యూషన్ 2000 నుంచి చూస్తుంటే మీరు దే లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ లాట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ అప్ ద లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ ద ఇన్స్టిట్యూట్ టు రిలీజ్ మోర్ పాస్ పర్సంటేజ్. సో మేము ఉన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ 7-8%. అంతకుముందు ఇంకా తక్కువ ఉండేది. బట్ లక్కీగా నౌ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 15%. స్టిల్ ఇట్ ఈస్ 15, నాట్ మోర్ దెన్ 15% పాస్ పర్సంటేజ్. సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ అప్పుడు. సో మాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే మీరు అన్నట్టు డాక్టర్ మాదిరిగా మళ్ళీ ఒక 8 సంవత్సరాలు చదివి మళ్ళీ అంత ఓపిక లేకుండే. అండ్ మీ అమ్మాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా, అబ్బాయి ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడా, ఇల్లు ఉందా, సో ఇవన్నీ మనకి ఏం లేవు కాబట్టి అప్పుడు. సో ఖచ్చితంగా జాబ్ వాజ్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ టు గెట్ మ్యారీడ్. సో పెళ్లి కోసము జాబ్ చేశారు? పెళ్లి కోసమని కాదు, బట్ అగైన్ సో ఇంట్లో ఫైనాన్షియల్ బర్డన్స్, వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ there was we are the middle family, so then family has to invest into us. అవ్వన్నీ అవ్వలేదు. అండ్ లక్కీగా నాకు డాక్టర్ రెడ్డిస్ లో ఆపర్చునిటీ వచ్చింది. డాక్టర్ రెడ్డిస్ డెఫినెట్లీ ఈ టైంకి దెర్ ఇస్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ టు వర్క్ ఇన్. మనకి 2000 దెర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ విచ్ ఇస్ లైక్ అ డ్రీమ్ ఫర్ ఎవ్రీ వన్ టు జాయిన్. తర్వాత ఫస్ట్ జాయిన్ విత్ డాక్టర్ రెడ్డిస్. రాగానే క్వాలిఫికేషన్ వచ్చింది, క్వాలిఫికేషన్ అయిపోగానే ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాము. సో అప్పుడే నా మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా నడుస్తా ఉన్నాయి. సో 2 విధాల డాక్టర్ రెడ్డిస్, ఇంకోవైపు మ్యారేజ్. సో ఎవరు పేరు మా వైఫ్ పేరు దీప్తి గారు వచ్చేసారు. సో ఎలా ఉంది అప్పటి నుంచి మ్యారేజ్ లైఫ్ దగ్గర నుంచి, ఎలా స్టార్ట్ అయింది కెరియర్ గానీ? జర్నీ ఇస్ డెఫినెట్లీ వెరీ లవింగ్ అండి. క్వాలిఫికేషన్ అయిపోగానే ఎక్కువ టైం యాక్చువల్గా కొంచెం ఉంటే బాగుండేది, వీ కుడ్ హావ్ ఎంజాయ్డ్ సమ్ బ్యాచులర్ లైఫ్ అండ్ ఐ థింక్. బట్ క్వాలిఫికేషన్ తర్వాత హార్డ్లీ ఐ గాట్ సమ్ 3-4 months టైం. We enjoyed thoroughly. And 2005 I got job. 2007 వరకు నేను డాక్టర్ రెడ్డిస్ లో ఉన్నాను. అండ్ 2007 I moved to Mitas Properties. One of the reason again అక్కడ అప్పుడే మ్యారేజ్ అయిపోయింది. సో ఇట్ వాజ్ వెరీ టఫ్. అండ్ అక్కడ డాక్టర్ రెడ్డిస్ లో హెక్టిక్ ప్రెషర్ ఉండింది. వీ వర్ వర్కింగ్ ఇన్ సమ్ ఫార్మా రీసెర్చ్ సైడ్ నేను వర్క్ చేసేవాడిని. అప్పుడు చాలా హెవీ ప్రెషర్ ఉండేది. సో ఐ వాజ్ నాట్ గివింగ్ ఎనీ టైమ్ టు ద ఫ్యామిలీ. సో అక్కడ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి బయట. సో దెన్ ఐ మూవ్ టు రియల్ ఎస్టేట్. 2007లో ఐ మూవ్ టు మైటాస్ ప్రాపర్టీస్. ఎవ్రీవన్ వాజ్ క్వశ్చనింగ్ వై రియల్ ఎస్టేట్ సచ్ ఎ నైస్ కంపెనీ, ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ఇంత మంచి కంపెనీ, ఇంత బాగుంది, వై యు ఆర్ మూవింగ్ టు రియల్ ఎస్టేట్, దట్ టు అప్పుడే మైటాస్ అంటే సత్యం వాళ్ళ స్టార్ట్ అయింది మైటాస్. సో వాళ్ళు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ సా ఆపర్చునిటీ ఇన్ రియల్ ఎస్టేట్ బికాస్ దిస్ ఇస్ సన్షైన్ ఇండస్ట్రీ. అప్పుడు ఏంటంటే చాలా అనార్గానిక్గా ఉండింది, ఇప్పుడు కూడా ఇంకా అనార్గనైజ్డ్గానే ఉంది, అప్పుడు ఇంకా అనార్గనైజ్డ్గా ఉంది. సో ఎనీ అనార్గనైజ్డ్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు గ్రో. సో రియల్ ఎస్టేట్ మీరు తెలిసినట్టు అంటే అంత నాలెడ్జ్ లేదు, బట్ డెఫినెట్లీ ఐ థాట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ విల్ అవుట్ పర్ఫార్మ్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. ఓ చిన్న ఆశతో ఇటు వచ్చాము అప్పుడు. బట్ ఇట్ వాస్ 2 years వాజ్ వండర్ఫుల్. బట్ 2009లో యూ నో దట్ సత్యం సాగా, దెన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫోర్స్ టు మూవ్. 2009లో నాకు టిష్మన్ స్క్వేర్ అనేది ఇట్స్ US global investment banking and it's a real estate firm. They generally handle around 80 to 100 billion dollars of assets across around 30-40 countries. That was again a dream. So అక్కడ రాగానే నేను ఐ మూవ్ టు టిష్మన్ స్క్వేర్. అక్కడ ఒక 6 years చేసాం. 2009 నుంచి మీరు ఇప్పుడు వేవ్ రాక్ ప్రాజెక్ట్ అని ఇక్కడ నానక్రామ్గూడలో ఉంటుంది. చేంజ్ ఇస్ కాన్స్టెంట్ అండ్ చేంజ్ ఇస్ గుడ్. చేంజ్ ఇస్ డెఫినెట్లీ గుడ్, చేంజ్ ఇస్ కాన్స్టెంట్, బట్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. డెఫినెట్లీ ఎనీ చేంజ్, we don't know how it will be, but change is constant. You have to adapt to the change. That's how, because we don't know how the journey is. Correct. We have to go on, like ECG lo cheptaru chudandi, ups and down. And when life is goes through the process of ups and down, then only you will really enjoy. It is not a straight line in your ECG, you will never enjoy. So ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్లో ప్రెషర్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషలీ ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్నారు, మనీ డీల్ చేస్తున్న వాళ్ళకి ఇంకా డబుల్ ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్స్ అన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకంటే బేసిక్గా తీసుకోవడమే CA, అకౌంట్స్, నంబర్స్, తర్వాత మనీ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు చేస్తున్న జాబ్ అంతా అదే. సో హౌ ఆర్ యూ హ్యాండిలింగ్ ద ప్రెషర్స్? ఒకటి ఖచ్చితంగా యూ నీడ్ టు హ్యావ్ ప్యాషన్ అండ్ వాస్ లవింగ్ ఫర్ దట్ జాబ్. Otherwise, any job will be a pain. Even the smallest, even suppose you are sweeping, you feel that there won't be any pain. But if he is not taking that is also pain. So any job, as long as you are loving and you are passionate and you are proving, like every time you want to improve your particular skills, definitely that will be loving. And pressure will be there. Definitely finance అన్నప్పుడు మీకు డెడ్ లైన్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వేరే ఆపరేషన్స్ అనుకోండి, మనకు మేనేజ్మెంట్తో అంత యాక్సెస్ ఉండదు. బట్ ఫైనాన్స్లో ఏంటంటే దే విల్ బి వెరీ, సపోజ్ మీరు ఏదైనా ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ వాళ్ళు పెద్దగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు.
మార్కెటింగ్ అనేది. బట్ ఫైనాన్స్ అనేసరికి ఇట్స్ వెరీ క్లోజ్ టు దేర్ అండ్ దే ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ దే ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ చేంజెస్ టు బి డన్ వెరీ క్విక్లీ అండ్ ఐ థింక్ సో ప్రెజర్స్ ఓన్లీ బై వర్చ్యూ ఆఫ్ మన ప్యాషన్, లవ్ టువర్డ్స్ ద జాబ్ అండ్ ఇంప్రూవింగ్ డైలీ ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు ఇంప్రూవ్. సో ఇంత బిజీ లైఫ్లో కూడా ఇన్ ఏ డే చాలా బిజీగా ఉంటారు. సో మెనీ ఛాలెంజింగ్ టాస్క్స్ ఎవ్రీడే వస్తుంటాయి. స్ట్రెస్ బస్టర్ మీకైతే బుక్స్ అని విన్నాను. హౌ డిడ్ యూ మేక్ దట్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఎవ్రీ డే? ఇస్ ఇట్ పాసిబుల్ టిల్ యూ ఆర్ డూయింగ్ ఇట్? బుక్ రీడింగ్ డెఫినెట్లీ మా ప్యాషన్. అంటే ఒక యోగా ఒకటి, వాకింగ్ ఒకటి, డెఫినెట్లీ 3 నాది ప్యాషన్ అంటే లైక్ హాబీస్ ఒకటి. స్ట్రెస్ బస్టర్స్ జనరల్గా నేను బుక్ రీడింగ్ ఎందుకు నాకు అలవాటు అయిపోయిందంటే వెన్ యూఆర్ లైక్ లిటిల్ లో కానీ ఏదైనా అండ్ నవేడేస్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఏం చెప్తారు, అది వెదర్ వాళ్ళ అడ్వైజ్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి జడ్జ్ చేయలేకపోతాం. రియల్గా మనం కరెక్ట్ జడ్జ్ వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నారా లేదనేది. I love to read lot of biographies. But when you read famous like many successful people biographies, మీరు చాలా మట్టుకు చూడండి ఎనీ సక్సెస్ఫుల్ పీపుల్ అవుట్ ఆఫ్ ఈవెన్ మనకి ఇక్కడ చూస్తే కూడా బిలియనీర్స్ కానీ మిలియనీర్స్ కానీ ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు 90% ఉంటే సెకండ్ జనరేషన్ వాళ్ళు 10% ఉన్నారు. సో ఇట్స్ ఒక మిత్ మనకి. అంటే సక్సెస్ఫుల్ పీపుల్ అంటే సెకండ్ జనరేషన్ అంటే మనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మనకు ఏదో ఉండాలి అన్న ఒక ఫీలింగ్లో ఉంటాం మనం. ఇప్పుడు వెన్ యూఆర్ యూత్, అరే మాకు మా తాతలు వాళ్ళు సంపాదించలేదు, మాకేం గైడెన్స్ లేదు. బట్ వెన్ యూ రియల్లీ రీడ్ లాట్ ఆఫ్ ఆటోబయోగ్రఫీస్ అప్పుడు ఏమవుతుందంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే మెనీ పీపుల్ ఆర్ ఫస్ట్ జనరేషన్ హూ రియల్లీ మేడ్ బికాస్ వాళ్ళకి హంగ్రీ ఉంటుంది. అది దట్ ఈస్ హంగర్ ఫర్ ద సక్సెస్, హంగర్ ఫర్ ద వాట్ యూ కాల్ సక్సెస్ కానీ అదంతా మనకు ఫస్ట్ జనరేషన్లో చాలా కనబడుతుంది. సో ఆటోబయోగ్రఫీస్ నేను చదవడం వల్ల నాకు చాలా వెనెవర్ యు ఆర్ లో కానీ వెనెవర్ యూ వాంట్ రియల్లీ ఇంప్రూవ్, సో దట్ స్టోరీ ఎట్లాంటి స్టెప్స్ వాళ్ళు తీసుకున్నారు, ఎట్లాంటి డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నారు లైఫ్లో, అవన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి. అందుగురించి ఐ లవ్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ విచ్ విల్ రియల్లీ ట్రూ ఫ్రెండ్. అంటే ఆటోబయోగ్రఫీ అయితే రాంగ్ చెప్పదు కదా, అది దట్ ఈస్ అ పాస్ట్ హిస్టరీ అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ పర్సనాలిటీస్ కాబట్టి దే మైట్ హావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సో అదొక రీడింగ్ వల్ల ఏమవుతుంది అంటే మనకు 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, challenges are part of your life and how they are handling the challenges. So you need to go through the process, then only a lot of new things will happen. So books will definitely అంటే ఏదైనా ఇప్పుడు మనకు టైం లేకుంటే నవ్ డేస్ ఆడిబుల్ వచ్చింది, నేను వాకింగ్లో పెట్టుంటే ఐ విల్ జస్ట్ ఓపెన్ ఆడిబుల్ యాప్ కంపల్సరీ బుక్ రీడింగ్ అంటే ఆ టైంలో బుక్ రీడింగ్. బట్ ఇప్పుడు నవ్ లాట్ ఆఫ్ డిజిటల్ కంటెంట్ ఈస్ దేర్, సో యూ కెన్ మేబీ లిజన్ లైక్ దిస్ పాడ్కాస్ట్ కానీ ఆడిబుల్ బుక్స్ కానీ ఏదైనా కానీ సమ్ నాలెడ్జ్ బేస్డ్ మనకు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ హెల్ప్. మనం అందులో అయినా కూడా తప్పులు చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి, బట్ అట్లీస్ట్ 10లో 1 2 మనకి నేర్పుతాయి కదా. సో అయితే ఇప్పుడు సిఏ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్పుడు మీరు చేసినప్పుడు సిఏ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ టఫెస్ట్ థింగా లేకపోతే మారిందా? సిఏ అయితే డెఫినెట్లీ సేమ్ టఫెస్ట్ అండి, బట్ స్టూడెంట్కి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చాలా పెరిగింది. అంటే మనకు అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కానీ, క్లాసెస్ కానీ, ఆన్లైన్ కోచింగ్ కానీ, గైడెన్స్ కానీ చాలా పెరిగింది. బట్ స్టిల్ ద కోర్స్ క్వాలిటీ అండ్ అదర్ థింగ్ ఇస్ నాట్ కమ్ డౌన్. But because of availability of information, because of lot of demand from the industry, there is a pass percentage is better. And students also nowadays capable. Suppose ఇప్పుడు మా అప్పుడు అవ్వలేకపోతే there was no much opportunities were there outside. ఇప్పుడు వీళ్ళకు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు సిఏ ఇంటర్మీడియట్ అయినా కూడా వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఇస్ గివింగ్ ఏ సర్టిఫికేట్ లైక్ ఈక్వలెంట్ టు ఎంబీఏ ఫైనాన్స్. విత్ దట్ దే ఆర్ గెటింగ్ ఏ లాట్ ఆఫ్ జాబ్స్. ఓకే, మీరు అన్నట్టు డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఏదైనా మనీతోనే ఇంక్లూడ్ అయింది. ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి? బికాజ్ బిజినెసెస్ వాస్ట్ అయిపోయాయి, సో మెనీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి సిఏ అవసరం ఉంటుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే దగ్గర నుంచి బిజినెస్ టర్న్ ఓవర్ వరకు సిఏ ఇస్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. సో ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయి వీళ్ళకి? ఆపర్చునిటీస్ అయితే చాలా పెరిగాయండి. ఇప్పుడు ఇండియాలో మీరు ఎస్పెషల్లీ 95 నుంచి ఆన్వర్డ్స్ తీసుకుంటే లాస్ట్ 20 years, 25 years, 30 years ఆఫ్ జర్నీ లిటరలీ అమేజింగ్. మీరు కూడా చూస్తున్నారు, ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్, ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. మనకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. సిఏలో ఇంతకుముందు మేజర్గా మనకు అకౌంట్స్ ఒకటి, ట్యాక్స్ అంటే సిఏ అంటే ఇన్కమ్ ట్యాక్స్ లేదంటే అకౌంట్స్ తప్ప వేరేది ఉండేది కాదు మనకి. ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్టికల్స్ హస్ బీన్ ఓపెన్డ్ అప్. ఇప్పుడు మనకు సిఏ చూస్తే 4-5 డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఒక డివిజన్ ఒకటి, తర్వాత ట్యాక్స్లో 2-3 రకాలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్లో జిఎస్టీ ఉంటుంది, సర్వీస్ ట్యాక్స్ ఉంటే జిఎస్టీ కానీ అదర్ ట్యాక్సెస్ ఉంటాయి. తర్వాత ఆడిటింగ్ విచ్ ఇస్ లైక్ సర్టిఫికేషన్ అండ్ అదర్ థింగ్. సో అలా మీకు కన్సల్టింగ్. సో అలా మనకు 3-4 ఆప్షన్స్ వచ్చాయి. అండ్ ఇండస్ట్రీ కూడా చాలా డిమాండ్ ఉంది. ప్లస్ ఈ జిఎస్టీ వల్ల ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ మనకు అకౌంటింగ్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్లస్ ఎవ్రీ వన్ నవ్ డేస్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్లైన్.
మీరు ఇప్పుడు ఏదైనా ల్యాండ్ కొన్నా కానీ కంపల్సరీ మన పాన్ కార్డ్ మ్యాప్ అయిపోతుంది, లేకుంటే మన షేర్స్ కొన్నా ఎవ్రీథింగ్ ఎక్కడైనా కూడా మన పాన్ కార్డ్ అనేది లింక్ అయిపోతుంది. సో మీరు ఇన్కమ్ అవాయిడ్ చేయడానికి స్కోప్ అనేది చాలా తక్కువ. ప్లస్ ఇన్వాయిసింగ్ కూడా మనకి ఈ ఇన్వాయిస్లు అయిపోయినాయి. సో ఎక్కడైనా కూడా మనకు వీఆర్ సమ్వేర్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్. So compulsory we are forced, and it's good for us also. So we also educate our clients that better get into the system and try to use the system so that you grow faster. Instead of avoiding that, you cannot avoid. ఎంత పరిగెత్తినా కూడా మీరు ఎక్కడో ఆగాల్సి వస్తే ఎక్కడో అది ట్రాన్సాక్షన్ బయటపడుతుంది. దాని బదులు బెటర్ హ్యావ్ ఏ pre-plan. Tax planning is better than tax avoidance. So we always educate our clients better tax plan. Not only tax plan, ఇప్పుడు tax plan నుంచి మనం ఎంతో ఎదిగిపోయి వాల్యుయేషన్ గేమ్లోకి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తే చాలా మటుకు ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసి స్టార్ట్అప్ చూడండి, ఒక ఐడియాతోని వాళ్ళు ఎంతో క్రియేట్ చేసేసి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వాల్యుయేషన్ క్రియేట్ చేస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? అది మన టర్న్ ఓవర్స్ ఉండట్లేదు ఐడియాతోని, బికాస్ ఆఫ్ ద సిస్టమ్స్ అండ్ అదర్ థింగ్స్. సో బెటర్ క్రియేట్ యువర్ బిజినెస్ ఇకో సిస్టమ్ సో దట్ సంబడి వాల్యూ యువర్ బిజినెస్ రాదర్ దాన్ అవాయిడింగ్ ద ట్రాన్సాక్షన్స్. సో ఎవాల్వ్ అవ్వాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి కంపల్సరీ. There is no other option other than upgradation. If you don't upgrade, it is a jungle, so somebody will take out you. Definitely. So till your last breath we need to upgrade. సో CA తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేస్తున్నారు అండ్ చేశారు. ఎలా ఉన్నింది అది? హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్ అప్పట్లో? CA నేను ఆల్మోస్ట్ 10 to 12 years ఇండస్ట్రీలో ఉన్నానండి. ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ జర్నీ. 10 to 12 years I was doing good, but somehow నాకు అదొక బిజినెస్, ఆల్వేస్ నా బిజినెస్ మైండ్ నాది. సో అన్లెస్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద గ్రోత్, అండ్ అది గ్రోత్ కూడా ఉండింది, బట్ సమ్హౌ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ ఐఎమ్ లెర్నింగ్. సో ఎప్పుడైనా మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. దట్స్ అన్లెస్ యూ డోంట్ రియల్లీ ఇన్నర్ సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, వాట్ ఎవర్ ద మనీ, అంటే అక్కడ ఏదో రిగ్రెట్ అని కాదు, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఓకే ఈజ్ గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ అక్కడ ఏమంటే దానికి కంప్లైంట్స్ అయిపోయాము అండ్ మనం గ్రోత్ ఆగిపోతూ ఉంది పర్సనల్గా. మనీ వైజ్, కెరియర్ వైజ్, డెసిగ్నేషన్ వైజ్ అన్నీ బాగానే ఉన్నాయి. సో అక్కడ నాకు అనిపించింది ఏంటంటే సమ్వేర్ ఐ హ్యావ్ టు టేక్ ఏ స్టెప్. I took some 2 years time to, it was like yes, no. ఇంట్లో కూడా తెలుసు మీకు కంఫర్టబుల్ జాబ్, 5 day వర్క్. నేను 6 yearsలో ఒక్క సాటర్డే కూడా వెళ్ళలేదు నేను. దట్ వాజ్ MNC కల్చర్. సో దే నెవర్ వెంట్, మై ఆల్ బాసెస్ వర్ ఇన్ US. సో ఇక్కడ ఇండియాలో పెద్ద మానిటరింగ్ ఏమి ఉండేది కాదు నాకు. సో చాలా ఓపెన్గా ఉండేది కల్చర్, కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్లో ఉండే, చాలా కంఫర్ట్ జోన్లో ఉండే. సో బట్ అప్పుడు ఫ్యామిలీ కూడా ఎందుకు, వై యూ వాంట్ టు షేక్ ద బోట్స్ అండ్ గెట్ ఇన్ టు ద అన్నెసరీ ట్రబుల్ అండ్ ఐ థింక్, బట్ I wanted prove something to myself. I want to really do something on my own. So my wife really supported at that point of time. She was not much serious into career, but she wanted to engage herself. అంటే మీరు హాలిస్టిక్ కార్పొరేట్ అప్రోచ్ ఫౌండర్, కానీ ఇప్పుడు మొత్తం వర్క్ అంతా చేస్తుంది పాపం దీప్తి గారు, అంతేనా? ఎప్పుడన్నా అన్నారు మీరు ఎందుకు, వై డిడ్ యూ స్టార్ట్ దిస్, నాకెందుకు ఇంత అప్పగించేసారు బాధ్యత అని దీప్తి గారు అంటున్నారు? బికాస్ నౌ షీఈస్ హ్యాండిలింగ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇనిషియలీ తను అప్పుడు నేను ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు షీ వాజ్ రియల్లీ సపోర్టివ్. బికాస్ నేను బయటకు వచ్చినప్పుడు ఇట్ ఇస్ అ బిజినెస్ అండ్ ఐ డోంట్ నో మచ్ కనెక్ట్, బికాస్ శాలరీలో లైక్ ఎంప్లాయ్మెంట్లో 12 years ఉన్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు పెద్ద కనెక్షన్స్ ఏం లేవు. శాలరీ మీకు తెలుసు కదా, ఎంప్లాయ్మెంట్లో మీకు ఐడియా ఉంది, మనకి ఏముంటుంది, పొద్దున వెళ్ళామా వచ్చామా, ఒక 10 పక్కన బాస్ సాటిస్ఫైడ్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్. మన పక్కన మన టీంలో ఒక 5-6 members, ఒక 10 members ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి మనకు కరెక్ట్గా రిలేషన్ ఉంటే థింగ్స్ విల్ బి మూవింగ్ స్మూత్, గుడ్. బట్ బయటకు వచ్చిన తర్వాత యూ నీడ్ టు గో టు ద క్లయింట్స్, యూ హావ్ టు డెవలప్ ద క్లయింట్స్. అప్పుడు మనకు income was not consistent. So but Deepthi really, whatever she was doing the job, and 2.5 years she has continued. So what was the idea of holistic corporate approach? Holistic corporate, that word itself is a holistic in the sense, it is like, I believe very strongly, I believe in our complete మన ancestral system. I really believe ఇక్కడ ఏంటంటే మనకు ఎనీథింగ్ ఇన్ ద లైఫ్, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్. Suppose you are too much good in one thing and losing other thing, it is not a success at all. May outside people may really see that, okay, such a great person, but when you sit in the last breath of your life, then you will really regret that I missed so much in running for one particular activity. Maybe somebody for name, somebody for money, somebody for anything. బట్ మన తెలుగులో చూడండి, ఎప్పుడైనా కూడా 7 రోజులు, ఉగాదిలో 7 రోజులు ఉన్నట్టు లైఫ్లో కూడా అన్నీ మిక్స్ ఉండాలి, కాంబినేషన్ ఉంటేనే అది లైఫ్ హ్యాపీగా ఉంటుంది. హోలిస్టిక్ కూడా సేమ్ అది. మనం చెప్పేది ఏంటంటే మన బిజినెస్ వాళ్ళకు కూడా, ఈవెన్ వీ ఫాలో అండ్ వీ టెల్ టు అవర్ క్లయింట్స్ ఆల్సో, గ్రో హోలిస్టిక్లీ. సపోజ్ యూ డూ సో మచ్, యూ ఎర్న్ సో మచ్, అండ్ దెర్ ఈస్ నో పీస్ ఎట్ యువర్ హోమ్, వాట్ ఈస్ ద యూస్? అండ్ దెర్ ఈస్ నో హెల్త్ ఫర్ యూ టు ఎంజాయ్. ఈరోజు మీరు చూసిన సిస్టంలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అసలు ఎప్పుడు ఎలా అవుతుంది అనేది మనకు తెలియదు.
అండ్ మీరు ఎంత డబ్బులు సంపాదించినా కూడా ఆ డబ్బులు ఎంజాయ్ చేయకపోతే ఫర్ హూమ్ యు ఆర్ వర్కింగ్. సో మీరు ఇంత సంపాదిస్తారు, పిల్లలు వాళ్ళు గ్రో అయిపోయిన తర్వాత మన దగ్గరే ఉండకపోవచ్చు ఒకసారి. ఇప్పుడు మీరు చాలా చదివిస్తారు వాళ్ళని, ఐవీ లీగ్ కాలేజెస్లో చదివిస్తారు, వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోతారు, మన దగ్గర కరెక్ట్ టైంకి మనం ఎవరు తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండకపోవచ్చు. నాకు 2 డాటర్స్, వాళ్ళ మ్యారేజ్ అయితే మేము ఇద్దరమే ఉంటాము. సో బట్ ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళకి గ్రోత్ ఇవ్వద్దని కాదు, వాళ్ళకి మనం వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద డెస్టినేషన్. సో ఒక డెస్టినేషన్ మనం ఒక లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డెస్టినేషన్. మనకు కంపల్సరీ ఒక టార్గెట్ ఉండాలి, మనకు లైఫ్లో ఒకటి అచీవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు నెక్స్ట్ జీవితం గడపాలనేది కూడా చాలా క్లియర్గా ఉంటేనే మనకు డైలీ మార్నింగ్ ఒక మోటివేషన్ ఉంటుంది అది. బట్ ఆ ప్రాసెస్లో మనకు 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్. నెవర్ కంపేర్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ వేరు ఉండొచ్చు, వాళ్ళ కనెక్షన్స్ వేరు ఉండొచ్చు, వాళ్ళ స్పీడ్ వేరు ఉండొచ్చు. సో ఆల్వేస్ ఆల్వేస్ ఐ వాంట్ టు కంపేర్ yesterday Rajesh versus today Rajesh. Am I improving or not daily? మనమే కంపీట్ చేసుకొని కంపేర్ చేసుకుంటే that is where really gives a satisfaction. And ఆ ప్రాసెస్లో మనం ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతాం, ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఎవరెస్ట్ పాయింట్ పైన ఉండేది జస్ట్ ఒక 1 minute కంటే ఎక్కువ ఉండలేం, బికాస్ ఆఫ్ ద ఎయిర్ కానీ, దట్ ఆక్సిజన్, లో ఆక్సిజన్ కానీ, నాన్ అవైలబిలిటీ ఆక్సిజన్. బట్ ఎవరెస్ట్ ఎక్కడానికి మనకు ఒక 1 month పట్టొచ్చు, మేబీ 3 months పట్టొచ్చు. We don't know. If we don't enjoy that 3 months, that 1 minute, we can't even మనకు మెమరీ కూడా ఉండదు ఆ 1 minute. సో 3 జర్నీనే మనకు మెమరీ యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ. సో లైఫ్లో the most important is the journey and where are we going, why we are going. The holistic is entirely for that. మన బిజినెస్ని చేస్తున్నప్పుడు ఎందుకోసం బిజినెస్ చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, అంటే ఏ ఆస్పెక్ట్లో మనము ఇంపాక్ట్ చేస్తున్నాం సొసైటీకి. మనం ఎప్పుడైనా బిజినెస్లో చేస్తున్నప్పుడు ఒక ఆస్పెక్ట్లో బిజినెస్ని ఒక ఆస్పెక్ట్లో సొసైటీని కానీ మనం ఇంపాక్ట్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు మా హోలిస్టిక్ ఏం చేస్తుంది అంటే, సపోజ్ యువర్ డ్రీమర్, యూ వాంట్ టు డూ అ బిజినెస్, యూ నీడ్ సమ్ గైడెన్స్. సో మనం ఏం చేస్తామంటే మన బిజినెస్ వాళ్ళకి, మన బిజినెస్ మేనేజ్మెంట్ ఓనర్స్కి విల్ గైడ్ దెమ్. వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఓన్గా బిజినెస్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే మేము చూస్తున్న దాంట్లో దే ఆర్ వెరీ అగ్రెసివ్, దే ఆర్ వెరీ ఆస్పిరేషనల్. బట్ కోచ్ ఎలా చేస్తాడు, హీ విల్ ట్రై టు కంట్రోల్, హీ విల్ ట్రై టు కరెక్ట్ ద కోర్స్ సో దట్ హీ విల్ అచీవ్. స్లో ఉంటే ఫాస్ట్గా చేస్తాడు, ఫాస్ట్ ఉంటే హీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ద what you call, he gives the best tips so that you achieve. Same, we are like a consultant, holistic corporate advisors is like that, a business coach to the business people, where we will try to help them to achieve their business goals in a what you call time bound manner. And also at the same time you need to enjoy the journey and create some value. The biggest ikkada, I'll take 1 more minute to explain this. మన దాంట్లో చాలాసార్లు ఏమవుతుందంటే, మనం ఇప్పుడు మన ఎస్పెషల్లీ ట్రెడిషనల్ బిజినెస్లో మీరు చూస్తుంటే ఓ 30 years 40 years వాళ్ళంతా బిజినెస్ చేస్తారు, ట్రెడిషనల్ hundreds of crores టర్న్ ఓవర్ చేస్తారు, బట్ లెగసీ ఉండదు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎక్కడో చదువుకోవడానికి యూఎస్కి వెళ్ళిపోతారు. వీళ్ళు 30-40 years చేసిన హార్డ్ వర్క్ అంతా అసలు బిజినెస్ క్రియేట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకు సిస్టమ్స్ కానీ, ఒక కంపెనీ వాల్యుయేషన్ కానీ, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ప్లస్ ఎంప్లాయీని వాళ్ళ కంపెనీలకు షేర్ హోల్డర్గా చేయడం కానీ, ఇవన్నీ అసలు వాళ్ళు ఏది కూడా పట్టించుకోరు. దే ఓన్లీ వర్క్ ఆన్ ద టర్న్ ఓవర్, ప్రాఫిట్ వచ్చిందా, టర్న్ ఓవర్ వచ్చిందా. ప్రైవేట్ లిమిటెడ్ కూడా చేయరు అసలు. పార్ట్నర్షిప్ చాలా మంది, కొన్ని వందలు మేము చూసిన 100 కోట్ల టర్న్ ఓవర్లు ఉంటే ప్రొపరేటరీ ఇండివిజువల్ మీద చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, మన నెక్స్ట్ జనరేషన్ ఉన్నది వాళ్ళు చూసుకుంటారు. మనం నెక్స్ట్ జనరేషన్ మీరు ఇవాళ రేపు అబ్జర్వ్ చేస్తే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దే వాంట్ దే డూ ఆన్ దేర్ ఓన్. అండ్ ఇక్కడ మనకున్న సిచ్యువేషన్ వాళ్ళకి ఫోర్స్ చేయడానికి కూడా మనకేం లేదు. వీ నీడ్ టు గివ్ దెమ్ ఫ్రీ హ్యాండ్. ఆ ప్రాసెస్లో ఇంత పెద్ద కంపెనీ చూస్తుంటే సంథింగ్ గోస్ రాంగ్. ఈ ఓల్డ్ పర్సన్కి ఏదైనా సంథింగ్ గోస్ రాంగ్, ఆర్ మార్కెట్ ఈస్ సంథింగ్ వాలటైల్. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ 30-40 yearsలో చేసిన కష్టం అంతా జస్ట్ లైక్ దట్ ఒక 3-4 yearsలో ఎవాపరేట్ అయిపోతుంది. ఏముందంటే ఏముండదు మళ్ళీ. ఎందుకంటే సంబడి విల్ కమ్, కాంపిటీషన్ ఇస్ స్కిల్డ్, బికాస్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డైల్యూట్ యువర్ స్టేక్ కానీ, యూ ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ యువర్ బిజినెస్ బికాస్ ఆఫ్ దేర్ ఇస్ నో సిస్టమ్ ఎట్ ఆల్. సో మన హోలిస్టిక్ కార్పొరేట్ అడ్వైజర్స్ వీ ఆల్వేస్ అడ్వైజ్ దెమ్ నాట్ ఓన్లీ ద జర్నీ, ఇన్ ద జర్నీ యూ టు క్రియేట్ ఎ లెగసీ. ఇప్పుడు మీరున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ చేస్తున్నారు, మీ తర్వాత ఎవరు, సపోజ్ మీ తర్వాత ఎవరు లేరు అనుకోండి, క్రియేట్ సంబడి ఆర్ సెల్ ఇట్ ఆఫ్. మీకు 50% మీరు స్టేక్ సేల్ చేసేయండి. మీరు వెన్ యూఆర్ గుడ్ ఇన్ పొజిషన్, వెర్ యూఆర్ గుడ్ ఇన్ హెల్త్, దట్ 50% యూ ఎంజాయ్. Then whatever the hard work you have done, that is be helpful for you. Otherwise, what is the use of 30, 40, 50 years of help, very labor work, and don't enjoy anything, and just
that goes to the next generation. Or some other will conquer it. Yeah, exactly. That's it. అయితే ఇన్ని చేస్తున్నప్పుడు హాలిస్టిక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు సడన్గా వాసవి గ్రూప్ వాళ్ళకి వర్చువల్ సిఎఫ్ఓగా వర్క్ చేయడం జరుగుతుంది. సో చాలా పెద్ద బాధ్యత అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో మేము హోలిస్టిక్లో చెప్పినట్టు జనరల్గా మనం ఒక 3 divisions చేస్తాం. ఒకటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో వీ హెల్ప్ ద ప్రమోటర్స్ టు రేస్ ద debt and equity, and also we do some mergers and acquisition. Second is a virtual CFO service. Last I think నేను 2015లో జాబ్ బయటకు వచ్చినప్పుడు we are part of one VBN, వైశ్య బిజినెస్ నెట్వర్క్లో they are also one of the member అక్కడ. మనకు అక్కడ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో మనం అలా లాస్ట్ 8 years నుంచి ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిమ్. రీసెంట్లీ ఐ థింక్ థ్యాంక్స్ టు విజయ్ కుమార్ సార్ CMD అండ్ అభిషేక్ చందా who always encourages to do the what you call travel with them and also help in them. అంటే ఈ ప్రాసెస్లో మనకు వర్చువల్ CFO అనేది బాధ్యత ఇచ్చారు ఈ మధ్యలో మనకు 1.5 year back. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు అభిషేక్ చందా, డైరెక్టర్ వాసవి గ్రూప్, హూ హాజ్ ఎంకరేజ్ మీ టు గెట్ ఇన్ టు దిస్. ఈ దాంట్లో ఏంటంటే మనం చేసేది వాళ్ళకి మోర్ ఆఫ్ మనం కార్పొరేట్ ఫైనాన్స్ చేస్తాం. అంటే మనం వీ విల్ హెల్ప్ దెమ్ టు రేస్ ద ఫైనాన్స్. నాట్ ఎ స్మాల్ అమౌంట్ కదా, 650 crores ప్రాజెక్ట్ ఒకటి, 1500 crores ప్రాజెక్ట్ ఒకటి. సో బికాస్ ఆఫ్ యూ మీరు ప్లే చేసిన కీ రోల్ ఏంటి అందులో? వాట్ ఈస్ దట్ స్టోరీ? I think Vasavi itself is growing from last, if you see that last I think 2015 onwards, last 10 years lo they grown leaps and bounds. Definitely. And thank God that during the process మనం కూడా దాంట్లో రావడం, వాళ్ళకి మనకు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడము, అది ఇట్స్ రియలీ boon for us, especially when moved out of the industry, and they have given a definitely helping hand. ఈ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్ దే లాంచ్డ్ ఇన్ మనకు ఆనంద నిలయం విని ఉంటారు. అక్కడ మనకు 30 acres లో, ఇది వన్ ఆఫ్ ద సౌత్ ఇండియాస్లో లార్జెస్ట్ ప్రాజెక్ట్. ఇది సౌత్ ఇండియాలో అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 90 lakhs SFT, 4,000 అపార్ట్మెంట్స్. అంటే విజయ్ కుమార్ సార్కి నేను ఇక్కడ డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మనం ఇప్పుడు ఇంత చదువుకున్నాం CA అని, సార్ బీకామ్ విత్ సార్ మళ్ళీ షేర్ మార్కెట్లో వెళ్ళారు, అప్పుడు లాస్ మళ్ళీ ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చారు. బట్ హిస్ విజన్ ఈజ్ వెరీ డిఫరెంట్, హిస్ రిస్క్ టేకింగ్ కెపాసిటీస్ అన్బిలీవబుల్. నేను అదే అంటాను కదా, బిజినెస్ వాళ్ళు చాలా ఆస్పిరేషనల్గా ఉంటారు వాళ్ళు. సో మనలాంటి కన్సల్టెంట్ వాళ్ళకి హెల్ప్ అవుతాము, బట్ రియల్గా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్ నేను నాకు వై ఐ కనెక్టెడ్ బికాస్ టిష్మన్ స్క్వేర్లో ఉన్నప్పుడు ఐ సా దట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్, దట్ కైండ్ ఆఫ్ వాల్యూమ్స్. అది మనకు ఎక్కడ ఇండియాలో అంత వాల్యూమ్స్ అప్పటి వరకు ఎక్కడ లేకుండే. ఐ సా ఇన్ US మాకు ఒక రాకెఫెల్లర్ సెంటర్ అని ఉంటుండే, న్యూయార్క్ సెంటర్లో ఉంటుంది. ఆల్మోస్ట్ 100 years ఓల్డ్ బిల్డింగ్ అది, 120 floors, 100 years బ్యాక్ కట్టారు అది, 100 years బ్యాక్. సో ఆ బిల్డింగ్, ఆ విజన్, అది ఆ ప్రాజెక్ట్ చెప్తున్నప్పుడు నాకు ఐ కనెక్టెడ్ అండ్ ఐ థాట్ దట్ డెఫినెట్లీ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ మేజర్ సచ్ ఏ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్. విజనరీ థాట్ రావడమే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అన్నమాట. అమేజింగ్ అండి. దెన్ వీ హావ్ టు హ్యాట్స్ అప్. ఒక ప్రాజెక్ట్ని, ఒక అంత పెద్ద ప్రాజెక్ట్, సింగిల్ ప్రాజెక్ట్ని మనం ఒక 4,000 అపార్ట్మెంట్స్ కట్టడం అనేది ఇట్స్ నాట్ ఆల్మోస్ట్ ఆల్ $1.5 billion రెవెన్యూ. అది అంటే కన్స్ట్రక్షన్, సో మచ్ ఆఫ్ లైక్ హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దట్. అంటే అసలు అది ఒకసారి భయం వేస్తుంది కొందరికి, అది ఆ విజువలైజ్ చేస్తే అంత చేయగలుగుతామా, ఎగ్జిక్యూషన్ చేయగలుగుతామా అనేది. సో ఆ ప్రాజెక్ట్లో మనకు అవకాశం వచ్చింది. దెన్ డెఫినెట్లీ ఐ టుక్ ఇట్ అండ్ ఇట్ వాస్ రియలీ వన్ ఆఫ్ ద మెమొరబుల్ అండ్ ప్రౌడ్ గా చెప్పుకునే మూమెంట్. అందులో 650 crores ప్రాజెక్ట్ మనము వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది SBI నుంచి. అక్కడ ఏంటంటే మార్కెట్లో అప్పుడు ఇంత పెద్ద 650 crores ప్రైవేట్ బ్యాంక్స్ కానీ NBFCs కానీ ఎవరు కూడా రిస్క్ తీసుకోలేరు, బికాస్ దిస్ హ్యూజ్ అమౌంట్ టు టేక్ ఎ రిస్క్. అప్పుడప్పుడే SBI వాళ్ళు జస్ట్ ఓపెన్డ్ అప్ ద రియల్ ఎస్టేట్. అంతకుముందు SBI కూడా మనకు రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఫండ్ చేసేది కాదు, బీయింగ్ ఎ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. దే డోంట్ వాంట్ టు ఎంకరేజ్ టూ మచ్ రియల్ ఎస్టేట్ కాబట్టి. బట్ అప్పుడప్పుడే జస్ట్ liberalized a little bit policy. Then we could understand. It is not a small, it took almost 9 months to close the deal. Okay. So with so much of discussion, so much of information, and once I think it is completed, ఇప్పటికి నాకు జ్ఞాపకం ఉంది, విజయ్ కుమార్ సార్ గారు కొంచెం డౌట్ ఉండింది. అంటే SBI ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తుందా, ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ అంటే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా డెసిషన్ ఉంటుంది, వీళ్ళ స్లో డెసిషన్ ఉంటుంది. అభిషేక్ చందా వాస్ day 1 నుంచి కొంచెం he was supportive for me, positive, and he said yes, we'll do it because this kind of size I think SBI can handle because they're largest bank. అప్పుడు SBI అప్పుడే కన్సాలిడేట్ అయింది, అన్ని 9 banks అన్ని కన్సాలిడేట్ అయ్యాయి. కరెక్ట్. అప్పుడు he was almost supporting during the entire process. He was saying that yes, we will do it. అప్పుడు ఒక డైలాగ్ సార్ ఉన్నారు విజయ్ సార్ అయిపోయిన తర్వాత, రాజేష్ మీరు ఏమంటారు, పట్టు వదిలి విక్రమార్క మాదిరిగా 9 months కష్టపడి చేశారు, దట్స్ రియల్లీ గ్రేట్ అని. అంటే సార్ కూడా తెలుసు అంటే ఎంత కష్టమైంది ఆ ప్రాసెస్ అనేది ఎంత అనేది.
బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెఫినెట్లీ. అండ్ ఈ ప్రాసెస్లో మనకు సుధాకర్ గాంధీ గారు కూడా ఉండే, అతను కూడా చాలా మనకు సపోర్ట్ చేశారు. ఇద్దరం కలిసి మనం చేసాము. దట్ ఈస్ రియల్లీ వన్ ఆఫ్ ద ఇప్పటి వరకు మనం చేసిన అంటే లైక్ అచీవబుల్ ప్రాజెక్ట్స్లో అది. అండ్ ఐ డిడ్ అదర్ ప్రాజెక్ట్స్ ఫర్ దెమ్ ఆన్ మై ఓన్. 15 అంటే అన్ని కలిపి 1500, 650, ఇంకొక 700-800 crores ఇంకో మనకు అదర్ ప్రాజెక్ట్స్ కలిపి టోటల్ టుగెదర్ వీ హావ్ హెల్ప్ దెమ్ టు రేస్ 1500 crores వరకు మనం హెల్ప్ చేసాము. దట్ ఈస్ రియల్లీ వాట్ యు కాల్ డెఫినెట్లీ సాటిస్ఫాక్టరీ మూమెంట్ ఫర్ అస్. బట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి వాసవి గ్రూప్ లో మీ యొక్క స్థానం? See, I think I want to grow, definitely help them to grow. And in the process, when we grow, lot of things has to be taken care. Correct. అప్పుడు మనం ఆ ప్రాసెస్లో ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, మనకు లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి అండర్ కంట్రోల్. బట్ వెన్ యూ డూ లార్జ్ ప్రాజెక్ట్స్ అండ్ డూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, యూ నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఆ టైంలో I want to especially want to what you call always remind them that we have to go very carefully and watchfully, because lot of responsibility on you. ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ అంటే ఒక 1000 మంది ఉంటారు అనుకోండి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెంటరీలో వాళ్ళంటే ఒక 15,000 20,000 కస్టమర్స్. అండ్ ఒక షర్ట్ ఏదో ప్యాంటో ఏదో అనుకోండి, ప్రాబ్లం అయినా ప్రాబ్లం కాదు, ఇది హౌస్, ఇది లైఫ్ టైం డ్రీమ్స్ అన్ని దాంట్లో పెట్టి ఉంటారు. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే మొత్తం లైఫ్ టైం సేవింగ్స్ అందులో పెడతారు, ఫ్రమ్ లైక్ హోల్ లైఫ్ అనుకోండి, హోల్ లైఫ్ పెడతారు. ఇప్పుడు మనకు మార్కెట్ కూడా ఇప్పుడు బికాస్ ఆఫ్ హైడ్రా కానీ బికాస్ ఆఫ్ లాస్ట్ 1 year నుంచి కొంచెం స్లోగా ఉంది. ఈ స్లోగా ఉన్నప్పుడు మనం ఇన్ని ప్రాజెక్ట్స్ మన చేతిలో ఉన్నాయి, అప్పుడు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. సో యాజ్ ఐ ఫీల్ దట్ ఐ వాంట్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దెమ్ అండ్ ఐ వాంట్ మోర్ వర్క్ క్లోజ్లీ విత్ దెమ్ సో దట్ together the company delivers their promises and customer feel happy after down the 2-3 years. There I feel that once during this process at a tough period, I want to be with them and ensure that all the deliverables are there. Definitely you are going to do that. Thank and really we believe. Next నాకు ఎక్కడో మీకు రియల్ ఎస్టేట్ అంటే బాగా ఇష్టము, ప్యాషన్ అని అనిపిస్తుంది. లైక్ మీ జర్నీ త్రూఅవుట్ చూసుకుంటే, సో రెపా ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఈస్ ద కీ రోల్ ఆఫ్ రెపా? నేను మీరు చెప్పినట్టు నేను ఆల్మోస్ట్ 2009 నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. లైక్ అరౌండ్ 15-16 years నుంచి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. సో ఐ సా ఎంటైర్ ప్రాసెస్. నేను టిష్మర్స్ వేలో ఫ్రమ్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమోనీ నుంచి, ఫ్రమ్ కన్స్ట్రక్షన్, లీజింగ్, దెన్ ఎగ్జిట్. So that was international exposure I was having. So we were dealing with international investors and everything. So I saw entire chain of the real estate. Okay. So there I got really understood that. Then afterwards I also wanted to establish my career in real estate and infra and pharma. Because ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నా వన్ ఆఫ్ ద మేజర్ బ్రెడ్ అండ్ బటర్ కమ్స్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అన్నట్టు. అందులో ఏంటంటే మనకు ఎక్కువ రిపిటేటివ్గా ఉండేది మనకు రియల్ ఎస్టేట్ ఒకటి, తర్వాత ఫార్మా ఒకటి, ఇన్ఫ్రా ఒకటి, వేర్ దే నీడ్ లాట్ ఆఫ్ ఫండ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా మీరు ట్రేడింగ్ అనుకోండి, ఒక్కసారి మనం చేసేస్తే మళ్ళీ పెద్దగా రిక్వైర్మెంట్ వాళ్ళకు ఫండ్ అంతా ఉండదు రిక్వైర్మెంట్. బట్ ఇక్కడ రెగ్యులర్గా ప్రతి ప్రాజెక్ట్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఐ వాంట్ ఎస్టాబ్లిష్ మై కెరియర్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఈ ప్రాసెస్లో మనకు ప్రసాద్ గారు, రొటేరియన్ టిఎస్సి ప్రసాద్ గారు ఉన్నారు, అతను విబిజీ ఫౌండర్. నేను విబిజీ ఫౌండేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. సో సార్ మాకు అట్లా 5-6 years నుంచి పరిచయం. సో సార్ అప్పుడు ఏదో మనకు సార్ ఒక ప్రోగ్రాంలో వాళ్ళు ఒక చిన్న ప్రోగ్రామ్ మాదిరిగా అనౌన్స్ చేశారు. సార్కి MBN నెట్వర్క్ ఉంది ఒకటి, అది కూడా బిజినెస్ నెట్వర్క్ మాదిరిగా. దాంట్లో ఒక రియల్ ఎస్టేట్ వింగ్ని హీ వాంటెడ్ టు డెవలప్, ఎక్స్క్లూజివ్ రియల్ ఎస్టేట్ వింగ్. అలా అది చేశారు. తర్వాత మళ్ళీ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సపరేట్ ఎంటిటీ. అయితే నాకు సార్ అన్నారు, రాజేష్, బికాస్ యూ ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ కానీ అన్ని మొత్తం అప్రూవల్స్ కానీ అవన్నీ నీకు మార్కెటింగ్ అంత ఐడియా ఉంది కదా, వై డోంట్ యూ ఎక్స్ప్లోర్ దిస్ ఐడియా అండ్ జాయిన్ అస్ అని చెప్పేసి. సో నేను అప్పుడు చెప్పాను అట్లాగా, సార్ నేను ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ దట్, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ వెరీ డిఫరెంట్లీ అని. సార్ ఐడియా ఒక డిఫరెంట్గా ఉంది. నేను చెప్పాను, దీన్ని చాలా మనం ప్రొఫెషనల్గా చేయాలి సార్, దీన్ని మనం ఒక క్వాలిటీగా డెవలప్ చేయాలి, ప్లస్ స్క్రీనింగ్ మనం తీసుకునే మెంబర్స్ కూడా క్వాలిటీ మెంబర్స్ ఉండాలి, ప్లస్ మనం వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ ప్రొవైడ్ దేర్ వాట్ యు కాల్ ఈకో సిస్టమ్. మనం రియల్ ఎస్టేట్లో మనకు మీరు అన్నట్టు ఇప్పుడు క్రెడై ఉంది, నారెడ్కో ఉంది, అది అందరూ అడిగారు అప్పుడు మేము రియల్ ఎస్టేట్ రెప్పా అని పెట్టినప్పుడు, వాట్ ఈస్ దిస్, ఆల్రెడీ క్రెడై ఉంది, నారెడ్కే ఉంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ చాలా ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా ఏంటి అనేది. మీరు క్రెడై కానీ నారెడ్కో చూసుకున్నా అని HRA అవి చూసుకున్నా కూడా అవన్నీ ఒక పర్టికులర్ సెగ్మెంట్కి అడ్రస్ చేస్తున్నాయి. ఇప్పుడు క్రెడైలో జనరల్గా మనకి A-class బిల్డర్స్కి అలవెన్స్ ఉంటుంది, చిన్న మీడియం బిల్డర్స్కి వాళ్ళకి స్కోప్ ఉండదు. నారెడ్కో కూడా సిమిలర్గా బిల్డర్స్ ఓరియంటెడ్ ఇవన్నీ. HRA అయితే ఇది మోర్ ఆఫ్ ఏజెంట్స్ ఓరియంటెడ్ అలా ఉంది.
సో ఇక్కడ ఏంటంటే మనం 22 కేటగిరీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వీ వాంట్ టు బ్రింగ్ టుగెదర్. లైక్ ఇప్పుడు ఫెటాఫ్సీ ఉంది కదా, అందులో మన ఇండస్ట్రీ మొత్తం అన్ని కేటగిరీస్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు దాంట్లో వస్తారు. రియల్ ఎస్టేట్లో కూడా మనకు ఆల్మోస్ట్ చిన్న చిన్న సెగ్మెంట్స్ ఒక 22 నుంచి 25 సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో మనకు. స్టార్ట్ ఫ్రమ్ ద సర్వేయర్స్ కానీ, ల్యాండ్ ఓనర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, మనకు ఛానల్ పార్ట్నర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కానీ, యూ నేమ్ ఇట్, మనకు బ్యాంకర్స్ కానీ, ఇన్వెస్టర్స్, యూ నేమ్ ఇట్, ఆల్మోస్ట్ 20 కేటగిరీస్ ఉన్నాయి. ఈవెన్ మనకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మొన్న తీసుకొచ్చాం మనం, ఆ విధంగానే మనం కూడా కనెక్ట్ అయ్యాము అక్కడ. సో అయితే సి యూ నీడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు గ్రో. ఒక ఇండస్ట్రీ మనం గ్రో కావాలంటే దెర్ ఇస్ ఆల్మోస్ట్ ఒక 10-15 మనకు డిపార్ట్మెంట్స్ వర్క్ అవుతాయి కానీ ఒక ఇండస్ట్రీ గ్రో అవ్వదు. 15-20 ఇండస్ట్రీస్ అన్న మనకు 15 డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ నథింగ్ బట్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ. సో అలా మనం అందరినీ కలిపితే ఒక ప్రాపర్గా ఇండస్ట్రియల్ ఫోరం మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోరం మనం ద మెయిన్ పర్పస్ ఆఫ్ దట్ ఈస్ దట్ కొలాబరేట్ అండ్ గ్రో. సో మనం అక్కడ ఓన్లీ జస్ట్ స్మాల్ మెంబర్షిప్ ఫీస్ తీసుకుంటాము. ద మెయిన్ పర్పస్ ఈస్ దట్ యూ షుడ్ ఆల్వేస్ వాట్ యూ కాల్ థ్యాంక్స్ గివింగ్. దిస్ ఇస్ ఫర్ మీ. లాస్ట్ టైం కూడా అప్పుడు వాళ్ళు అన్నారు, ఇస్ ఇట్ చారిటబుల్ ట్రస్టా లేకుంటే వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇట్ ఇస్ డెఫినెట్లీ ప్రైవేట్ లిమిటెడ్ కమర్షియల్ ఆర్గనైజేషన్, బట్ ఇట్ ఈస్ నాట్ profit, it is not too much a profit oriented, it is social enterprise. When a social enterprise means like work for a social cause. Yes. But definitely nobody is here having a time to do some charity free of cost, and I think we don't have money to do a free of cost also. But that government is there, they will do that. So it is a social enterprise where we work for a cause for the growth of the industry. The commercial aspect. Yes, growth of the industry. In that growth, we will try to definitely, whatever some small profit, we will make it. And at the end of the day, through this forum, we'll create some satisfaction that till now, last 10 years, 15 years, 20 years, the industry which helped us to grow, where our family ate bread and butter. So, adi manam, it's a kind of, again, thanksgiving to that industry, where somebody will grow. Suppose ఇప్పుడు మీరు కొత్తగా ఇండస్ట్రీలో వచ్చారు, somebody you don't know connects. Through this forum, it will connect you quickly. సో అది మనకు అప్పుడు ఎవరో ఒకరు చేశారు కదా, మనం వచ్చినప్పుడు కూడా బయట ఎవరో somebody has helped, given a helping hand. It's all about contacts. Exactly, it's all about contacts, a kind of a helping hand. So అప్పుడు మనకి ఎవరో చేశారు. Now when times comes, when we have to give an extended hand to somebody, so that at the end of the day you feel happy. సో ఓవరాల్గా ఫైనల్లీ సో ఇన్ని టైటిల్స్, ఇన్ని డెసిగ్నేషన్స్, ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, అండ్ కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఫ్యూచర్లో ఇంకా తీసుకుంటారు. సో ఇంత కూల్గా ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి ఫర్ ద ఆడియన్స్? కూల్గా గో త్రూ ది లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్. కూల్గా ఉండదు. మా వైఫ్ కడుతూ మీరు చెప్తారు నేను కూల్ కాదని చెప్పి, మేబీ బికాస్ ఆఫ్ సెషన్ ఐ హావ్ టు బి లిటిల్. ఎలా కనిపిస్తున్నారు కూల్గా అని అనుకుంటుంటారు ఈ వీడియో చూస్తే దీప్తి గారు. కరెక్ట్. ఓకే. See, only thing cool in the sense we have to enjoy. I always say that as long as you enjoy the journey and you have passion, loving for that particular activity, definitely you'll enjoy the process. And keep on continuously question, because I always have some 2-3 points. Just every day, end of the day, you need to sit down for 5 minutes and understand what is that you have done. Whether you're going in right direction or not. Something, see, we are all human beings. ఖచ్చితంగా మనం అప్స్ అండ్ డౌన్స్, ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి. ఒకసారి అరుస్తాం, చేస్తాం. బట్ నైట్ వెన్ యూ సిట్ డౌన్ అండ్ యూ టు అండర్స్టాండ్ ఒక 5 minutes సంథింగ్ ఇస్ రాంగ్. ఒకవేళ తప్పు జరిగితే ఇమీడియట్లీ యూ టు సే సారీ. ఐ ఆల్వేస్ డోంట్ హెజిటేట్ టు సే సారీ. సో సంథింగ్ ఈస్ దేర్ అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ సంబడి విల్ బి పర్ఫెక్ట్. బట్ ఓకే, ఆ టైంలో మనం ఏదైనా అరిచినా కూడా వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ ద లైఫ్. ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నో క్యారీ ఓవర్ ఆఫ్ ఆల్ ద ఎమోషన్స్ అండ్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ అదర్స్. మనం విల్లింగ్గా మనం ఎవరికి హార్మ్ చేయకూడదు. అన్విల్లింగ్గా మనం అవుతే మనం ఏం చేయలేము. బట్ విల్లింగ్గా అట్లీస్ట్ we should not harm anybody. That is my philosophy of life, that yes, and the most important is that you should have purpose in the life. And when you end your life, there should be some not about money. Wealth is not everything in the life, but there should be some satisfaction. Yes, we lived our life and we have created some impact. But any మనమన్నది ఏమంటారు, భగవంతుడు కాదు క్రియేట్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ ద థింగ్స్. బట్ మనకిచ్చిన అవకాశాన్ని అట్లీస్ట్ చిన్న 1% or 2%, అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద లైఫ్, యూ విల్ ఫీల్ దట్ yes, we enjoyed our life, we created some impact and was helpful at least in the process of somebody's growth. That's end of the you should feel happy. Very nice philosophy actually. Everyone should follow it, and it was very nice conversation, and I've learned so many new things anamata ee podcast dwara, and how to be cool and soft in nature in life, because life anagane it throws us a lot of things. Yes. Have to be very cool like you. And thank you so much Rajesh garu. Thanks a lot. Thank you so much. Thank you for giving opportunity.
it's a great learning from you. The kind of questions you asked, a lot of things came to me also too. Okay, so much of journey has happened for me. Yes. Truly, it's a very good journey and long way to go. Thank you so much. Thank you so much.